హాయ్ గాయ్స్, ఈరోజు మన వీడియో ఏంటంటే స్పింగ్రా కర్రీ ఎలా చేయాలో చూపిస్తండి. ముందుగా మనం స్పింగ్రాని సేమ్ అలసందకాయలా కోసి పెట్టుకోవాలి. ఆలు కూడా మనం కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, టమాటాలు, కొత్తిమీర, మెంతి అన్నీ కూడా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత సేమ్ మనం డైలీ ఏ విధంగా మనము కర్రీ చేస్తామో అదే అన్నమాట. మనం ముందుగా తాలింపు వేసుకొని మనం కోసిపెట్టుకున్న ఈ స్పింగ్రా ముక్కలు, ఆలు, పచ్చిమిర్చి అన్నీ కూడా వేసుకొని చేసుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్ అన్నమాట. మన ప్రాంతంలో ఎక్కువ దీన్ని వాడరు. ఎక్కువ గుజరాత్, సూరత్, తమిళనాడు అక్కడనే దీన్ని ఎక్కువ యూజ్ చేస్తారన్నమాట. మన మీషోలో ఆర్డర్ పెడితే వచ్చిందని చెప్పాను కదా, అదే. టేస్ట్ అయితే యమ్మీ యమ్మీ ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పటికి నేను 2 టైమ్స్ తిన్నా, ఇది 3rd టైం అన్నమాట. మీకు దగ్గర కనుక ఇవి మీకు దొరికినట్లయితే చక్కగా తినవచ్చు. ఏం ప్రాబ్లం లేదు, హెల్త్కి చాలా మంచిది. టేస్ట్ చపాతీ మీద అయితే యమ్మీ యమ్మీగా ఉంటుంది. ఇంకా టేస్ట్ సో బెటర్ అనమాట. ర్యాడిష్ లాగానే ఉంటుంది కర్రీ కూడా సేమ్. చాలా సింపుల్ చూడండి. మీకు ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే అయిపోతుంది. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ డబ్బులు అయితే ఏమీ పోవు. మేము వీడియో పెట్టగానే మీకు అయితే వచ్చేస్తుంది. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకే, బాయ్.